జై శ్రీరామ్. ఈ రోజున ఒక విషయాన్ని మీతో పంచుకుందాం అని అనుకున్నాను. నిజంగా నాకు మనసులో నాటుకుపోయింది. నాకు ఏవైనా నేను కొన్ని మీతో పంచుకుంటుంటే అవి నా మనసుకి కదిలించినవో, లేకపోతే మీ అందరికీ తెలపాలని నీతిగల్లవో చెప్పాలి. భవిష్యత్తులో పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలో నేటి తల్లులకి తెలియజెప్పాలి అని అన్నదే నా ఉద్దేశం. ఈ రోజున ఒకటేంటంటే ఒకటి చదివాను. తరగతి గదిలో పంతులు గారు పిల్లల్ని అడిగారట, మీరు భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నారు అని. వాళ్ళు అన్నారట, ఒకళ్ళు డాక్టర్ అని, ఇంజనీర్ అని, లాయర్ అని పరిపరి విధాలుగా చెప్పారట. ఒక అబ్బాయి మాత్రం నేను జట్కావాలాని అవుదాం అనుకుంటున్నాను అన్నాడట. పిల్లలందరూ గొల్లులు నవ్వారట. ఆ అబ్బాయి చిన్నబుచ్చుకున్నాడు. స్కూల్ టైం అయిపోయి ఇంటికి వెళ్ళాలి కదా. ఇంటికి వెళ్ళే లోపే తల్లికి తెలిసిందట ఈ తరగతిలో జరిగిన సంఘటన. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి అదే ప్రశ్న వేసిందట ఆ అబ్బాయిని, బాబు నువ్వేం కావాలనుకుంటున్నావు అంటే ఆ అబ్బాయి అదే సమాధానం చెప్పాడట. ఆ తల్లి ఏం మాట్లాడకుండా ఆ అబ్బాయిని తీసుకెళ్ళి దేవుని గది తలుపు తెరిచి, బాబు నువ్వు జట్కావాలావే అవు, కానీ ఒక్క గుర్రం నడిపే జట్కావాలావి కాదు, 4 గుర్రాలు నడిపే జట్కావాలావి అవు అని శ్రీకృష్ణుడిని చూపెట్టిందట. ఆ శ్రీకృష్ణుడు నడిపే గుర్రానికి రథానికి 4 గుర్రాలు ఉన్నాయి. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. వీటిని నువ్వు అదుపులో ఉంచుకుంటూ జట్కావాలావు అవుదు కానీ అని తల్లి చెప్పిందట. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో తెలుసా అండి? వివేకానందుడట. నిజంగా వివేకానందుడు మనకి ఎంత ఆదర్శం. మన దేశంలోనే కాదు, విదేశాలలో గుర్తించాక మన దేశంలో గుర్తించారు కదా ఆ ఖ్యాతిని. అందుకే ప్రతి తల్లి తొలి గురువు, తొలి దైవం వివేకానందుడి. అంతటి పిల్లల్ని మీరు తయారు చేయాలమ్మా. తల్లుల చేతిలోనే ఉంది, ఏది మన చేతిలోనే ఉంది. ఇక్కడ సెల్లులు అవన్నీ చూడకుండా ఉంటే నిజంగా నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. వివేకానందుడు అంతటి పెద్ద వాళ్ళని తయారు చేసిన ఆ తల్లికి చేతులెత్తి నమస్కరించాలి. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.